హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నమక్ పరే చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం. అండ్ చాలా ఈజీ, చాలా సింపుల్ గైస్. మీరు వీకెండ్స్లో కానీ లేకపోతే ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ కానీ చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ రెసిపీ చాలా ఫేవరెట్ అవుతుంది మీకు వన్స్ మీరు ఒకసారి తింటే. అండ్ నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను గైస్. అండ్ అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కలిపేసుకోవాలి. వన్స్ ఇలా పిండి కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ సేమ్ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా గైస్, ఇలా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పిండిని ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత మనం సేమ్ చపాతీని ఎలా అయితే మనం రోల్ చేస్తామో అలానే బెల్లంచుకోవాలి. అండ్ బెల్లంచుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ బటర్ని అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక్క లేయర్ మొత్తం బటర్ అప్లై చేసేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మిగతా లేయర్ కూడా అట్లా అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బెల్లంచుకోవాలి. సేమ్ రౌండ్ షేప్లో బెల్లంచుకోవాలి గైస్. చూసారు గైస్, వన్స్ మీరు ఇట్లా మొత్తం బెల్లంచుకున్న తర్వాత దీన్ని నైఫ్తో కానీ లేకపోతే కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. కదా గైస్, ఇలా డైమండ్ షేప్లో మనం ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం చేసి పెట్టుకున్న నమక్ పరేని కొన్ని యాడ్ చేస్తూ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలానే రిమైనింగ్ కూడా అన్నీ ఫ్రై చేసుకోవాలి గైస్. మీకు న్యూస్ పేపర్ వేయడం వల్ల ఆయిల్ అనేది న్యూస్ పేపర్కి పీల్చుకుంటుంది. సో ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు అన్నమాట ఇందులో. లేదా టిష్యూని కూడా యూజ్ చేయొచ్చు గైస్. టిష్యూ లేదు అంటే మీరు న్యూస్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారాక ఒక బౌల్లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకొని ఇందులో గట్టి పెరుగు కాకుండా కొంచెం లూజ్గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకొని దానిపైన చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అండ్ ఇందులో కొంచెం తగినంత సాల్ట్, అండ్ ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి గైస్. మరి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే 1 మిర్చి అయినా సరే స్లైస్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ మిర్చి బదులు నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అండ్ ఇందులోకి టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం చాట్ గరం మసాలా అంటే 1/2 tablespoon అండ్ కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ డిష్ చేసుకొని ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై గైస్.